శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 184వ భాగము. శ్రీరాముని చూడగానే దుఃఖంతో దూషించాలనుకున్న తార అనుకోకుండా అతనిని స్తోత్రము చేసింది. కొంత సమయానికి ఆమె మరణించిన తన భర్త వైపు తిరిగి చూసింది. తన భర్త మరణము ఆమెను వివసురాలిని చేసింది. ఆమె శ్రీరాముని వైపు మరలి చేతులు జోడించి, రామచంద్ర ప్రభు, భార్యను పోగొట్టుకుని నీవు పొందుతున్న వియోగ దుఃఖము నీకు తెలుసు కదా. అలాగే నన్ను విడిచి వెళ్ళిన నా భర్త కూడా స్వర్గంలో నా తోడు లేక దుఃఖాక్రాంతుడవుతాడు. నేను కూడా పతివిహీననై జీవింపజాలను. అందువలన నన్ను కూడా నీ బాణంతో వధించి నా భర్త దగ్గరకు చేర్చు. స్త్రీహత్య మహాపాపము కదా అని అనుమానించవలసిన అవసరము లేదు. పురుషుని శరీరములో అర్ధభాగము స్త్రీ. ఆమె అతనికి అనుక్షణము వెంట నుండి అతని సుఖదుఖాలలో పాలు పంచుకొని అతని జీవిత నౌకకు చుక్కాని అవుతుంది. శోకమూర్తి అయిన తారను మహానుభావుడైన రామచంద్రుడు ఎంతో ఓపికతో ఓదార్చాడు. అమ్మా, నీవు వీరపత్నివి. వీరులకు వీరమరణం లభించడం ఎంతో పుణ్యం వలననే కలుగుతుంది. తమ భర్తలు వీరస్వర్గాన్ని అలంకరించడం వీరపత్నులందరికీ ఈ గర్వకారణము, సంతోషదాయకము కూడా. నీవు ధైర్యము తెచ్చుకో. చనిపోయిన నీ భర్త మరణానికి చింతించడము మాని జీవించి ఉన్న నీ కొడుకు జీవితాన్ని చూసుకో. నీ ప్రియకుమారుడు అంగదుడు యువరాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. అతనిని చూసుకుంటూ నీ కాలము గడుపుకో. శ్రీరామచంద్రస్వామి స్వాంతనము తార దుఃఖాన్ని కొంత శమింపజేసింది. ఆయన ఓదార్పులో ఆమె మనస్సు ఊరడిల్లింది. తరువాత రామభద్రుడు సుగ్రీవుని వైపు తిరిగి, చనిపోయిన వారి గురించి శోకిస్తూ ఉండడము వలన ప్రయోజనము ఏమీ ఉండదు. మృతులకు శ్రేయస్కరంగా వారికి తగిన విధంగా అంత్య సంస్కారాలు జరుపాలి. సుగ్రీవ, నీవిప్పుడు మీ కుటుంబానికి పెద్దవాడివి. నీ అన్న మరణాన్ని గురించి విచారించడం మాని దీనుడైన అంగదుని అక్కున చేర్చుకొని ఆయనను ఓదార్చి ఆయన ద్వారా వాలికి మహారాజోచిత దహన సంస్కారాలను నెరవేర్చు అని ప్రబోధించాడు. రామాజ్ఞతో తక్షణమే వాలి శవవహనం కొరకు అత్యంత సుందర శిల్పాలంకృతమైన శిబిక అనగా పల్లకి సిద్ధమైంది. అందులో ఒక సుఖాస్తరణంపై వాలి శవము ఉంచబడింది. ఆ శిబికను ఒక కొండవాగు దగ్గర దించారు. ఇసుక తిన్నెలపై శవానికి దింపుడు కళ్ళము జరిగింది. తార మొదలైన వానరాంగనలు ఆ శవముపై పడి అమితంగా దుఃఖించారు. శిబిక నుండి వాలి శవాన్ని చితిపై చేర్చారు. అంగదుడు ఆ శవానికి అగ్ని సంస్కారము జరిపించాడు. వాలితో శరీర సంబంధము అంతమైంది. అంగదుడు, సుగ్రీవాదులు కొండవాగుకు వెళ్ళి ధర్మోదకాలు అనగా జలతర్పణాలు వదిలారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.